చేసి మరి ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు, మా అభిమాన నాయకులు, వారి పాద పద్మములకు మరి గౌరవ సభాపతి మరి కేఆర్ సార్కు వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్ మీకు చాలా చాలా కృతజ్ఞతలు. భవిష్యత్ తరానికి ఇచ్చిన లైఫ్ ప్రొటెక్టర్, ప్రతినిత్యం ప్రజలు మెచ్చిన నోబుల్ క్యారెక్టర్, విలువలతో కూడిన రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తూ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న జనహృదయ నేతకు సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. సభ్య సమాజంలో రాజకీయాలలో మడమతిప్పని ప్రయాణం మానవీయ అధ్యక్షులుగా కొనసాగుతూ ఈరోజు మరి సురేష్ రెడ్డి గారి అనుకు శిష్యరికంలో నూతన రైల్వే డైరెక్టర్గా మరి పదవిని స్వీకరించి వారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని పొందబోతున్నటువంటి మరి రాంపూర్ గంగాధర్ గారికి సాదర స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సురేష్ రెడ్డి ఎంపీ గారికి, మాన్యశ్రీ సురేష్ రెడ్డి ఎంపీ గారికి, రైల్వే బోర్డు మెంబర్స్, టెలికాం మెంబర్స్ నామినేటెడ్ పోస్టు ఇచ్చినారు. మన ఆర్మూర్ నుంచి కూడా వారికి ధన్యవాదాలు చెప్తున్నా. ఇప్పుడు పదవి ఇవ్వాలంటే కాన్సెప్ట్ ఇంతకు ముందు కూడా టెలికాం మెంబర్ గా అతనికి ఒక పదవి ఇచ్చారు. ఆ పదవి పూర్తయిన పిలువ ఇప్పుడు జిల్లా రైల్వే బోర్డు పదవిని స్వీకరించడానికి సురేష్ రెడ్డి గారు చాలా దీని గురించి శ్రద్ధ తీసుకొని మనకు మండల అధ్యక్షుడైనటువంటి మండల ప్రెసిడెంట్ ఆర్మూర్ పద్మశాలి మండల ప్రెసిడెంట్ పుట్టు గంగాధర్ గారిని సన్మానం దయచేసి గమనించాలా, ఎందుకంటే ఇది ఒక మంచి కార్యక్రమం, అందరు సహకరించాలా. సన్మాన కార్యక్రమం అతనికి సురేష్ రెడ్డి గారు ఎందుకంటే ముందు మన జీవన్ రెడ్డి గారి పీరియడ్లో షెడ్ నిర్మాణము జరపడం జరిగింది. అయితే అట్లాగే ఇప్పుడు డైనింగ్ హాల్ ప్లస్ కంపౌండ్ వాల్ చాలా కొరత ఉంది సార్. దానికి మీరు పెద్ద మనసుతో మా ఆర్మూర్ మండలాల ఫంక్షన్ హాల్కు ఒక 30 లక్షలు శాంక్షన్ చేయవలసిందిగా ప్రత్యేక కృతజ్ఞతలతో మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఓకే ఓకే ఈ యొక్క దయచేసి సన్మానాలు ఆపితే బాగుంటుంది సార్. ఎందుకంటే సారు మరి వంటి వారు పెద్దలు గౌరవనీయులు కేఆర్ సురేష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక మనస్ఫూర్తిగా శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు నడపన్న గారికి, అలాగే మా రాజకీయ గురువర్యులు పాల్గొండ టీఆర్ఎస్ అధ్యక్షులు పద్దం ప్రవీణ్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు డైరెక్టర్ పొందినటువంటి వారికి, టెలికాం మెంబర్స్ అందరికీ, మరి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత కొత్త కార్యకర్తలందరికీ, మరి పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, సురేష్ రెడ్డి సార్ అంటే పాల్గొండ నియోజకవర్గం అంటే సురేష్ రెడ్డి సార్ అని గుర్తింపు. కానీ దురదృష్టవశాత్తు పాల్గొండ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఆర్మూర్ నియోజకవర్గానికి విచ్చేశారు. వారు చేసినటువంటి సేవలు, శాసనసభ్యులుగా 3 పర్యాయాలు
చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో వారు శాసనసభ సభాపతిగా ఎన్నికై పాల్గొండ నియోజకవర్గానికి ఎన్నో రంగాల్లో అభివృద్ధి పరిచారు. నేను చెప్పదలుచుకున్నది ఎందుకంటే వారు చేస్తున్నటువంటి సేవ మరవలేనిది. వారి ఊందాతనం, వారు కష్టపడ్డ తీరు నేను ఎంత చెప్పినా తక్కువే, సమయం ఎక్కువ లేదు కాబట్టి షార్ట్ అండ్ స్వీట్లో చెప్తాను. పాల్గొండ నియోజకవర్గంలో ఉత్తర తెలంగాణలో ఏకైక ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు సురేష్ రెడ్డి గారు. అప్పుడు 2 పర్యాయాలు మాండా వెంకటేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు 2 పర్యాయాలు హయ్యర్ మినిస్టర్గా పనిచేశారు. పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడైనటువంటి బిచ్చు దత్తన్న గారికి, పెద్దలు ఈరోజు మీ ఆదేశానుసారము నామినేటెడ్ పదవులు పొందిన బొడ్డు రంగారాయణ నేను, నాతో పాటు టెలికాం మెంబర్స్ సింగిడి మోహన్ రెడ్డి ఆదూర్ గారు నాకు అత్యంత సన్నిహితులు. నేను ఆయనను ఏ ఒక్కరోజు కూడా పలకరియకుండా నేను ఉండలేను. అదేవిధంగా నాతోటి మిత్రులు అజయ్ గారు మంత్రి, మైలారం అజయ్ మంత్రి గారు, బత్తం సాయిరెడ్డి తండ్రిద, మిద్దెల ప్రసాద్ గౌడ్ పాల్గొండ గారికి, చౌట్పల్లి మోహన్, గులాబత్ భాస్కర్ గారు నర్సాపూర్, సేటి తాజుద్దీన్ మాక్టోర్, శంకర్ రాజన్న బడాదీన్ గారు, మేము మీ ఆశీస్సులతో మీరు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఉంటూ మా అందరికీ మీకు తోచిన విధంగా గుర్తింపు పొందిన వాళ్ళము మేము గుర్తింపు ఈనాటి కార్యక్రమానికి మన టిఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్ అన్న గారు వేదికపైకి రావాలని కోరుతున్నాం. మాజీ కౌన్సిలర్, తాజా మాజీ కౌన్సిలర్ చక్రు గారు వేదికపైకి రావాలని కోరుతున్నాం. పెద్దలు నా మిత్రుడు రాజు నాయక్, రాజ్నాథ్ తానా గారు, ఎస్పీ నర్సరెడ్డి గారు, వేదికను అలంకరించిన పెద్దలు అమ్మల్ల శ్రీనివాస్ గారు, టౌన్ బాడీ ప్రెసిడెంట్, ఆర్మూర్ మండల్ ట్రెజరర్ చింత వెంకటేష్ గారు, నాకు వీరు చాలా ఈ కార్యక్రమానికి పూర్తి సహకారాలు అందించిన వారు, వారికి ధన్యవాదాలు. వేదికను అలంకరించిన పెద్దలు వీరవంతి రాజశేఖర్ గారికి, సిఏ అండ్ చక్రు గారికి, వేదిక అలంకరించిన పెద్దలకు పేరు పేరున నమస్సుమాన్యాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను ఈ వేదిక నుండి మాట్లాడడానికి కారణం మా గురువర్యుడైనటువంటి చౌట్పల్లి కేతిరెడ్డి సురేష్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను ఈరోజు డయాస్ మీద మాట్లాడడం జరుగుతున్నది. నన్ను రాజకీయాలపై ఏదో సామాన్య కార్యకర్తగా తమరి వెంట ఉందాము అని అనుకున్నాను. 2001 నాడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చాయి. నాది దళిత గ్రామము. దళిత గ్రామంలో మాయి 4 ఇళ్ళు పద్మశాలి ఇళ్ళు ఉంటాయి. దాంట్లో పద్మశాలి ఇళ్లలో మేము మా తమ్మిలకు 5 తండ్రులు అయితే
మేము నలుగురము మగపిల్లలం. ఆ మగపిల్లలలో నేను వారి సురేష్ రెడ్డి గారి వెంటంటి తిరుగుతూ కార్యకర్తగా వారు ఎక్కడున్నా కానీ ఈ బాల్కొండ నియోజకవర్గం ఏ గ్రామంలో ఉన్నా ఆ గ్రామానికి వెళ్ళి ఒక కార్యకర్తగా నా నాయకుడిగా భావించి ఆ సభలో ఆశీర్వాదం నేను కూర్చుంటుండి ఒక సామాన్య కార్యకర్తగా. కానీ తీరా నన్ను 2001లో సర్పంచ్ కావడానికి గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలను రాంపూర్ వాళ్ళని పిలిచి వాళ్ళని పూర్తి స్థాయిలో సంజాయిస్తే నేను 27 ఓట్లతో మెజారిటీతో గెలిచిన. 480 ఓట్లల్లో నా ప్రత్యర్థి ఎస్సీ క్యాండిడేట్. ఆ ఎస్సీ క్యాండిడేట్తో నేను ఒక 27 ఓట్లతో గెలిచిన. రెండో పర్యాయం నిలబడితే వారి ఆశీస్సులతో పెద్ద మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాలు సేవ అటువంటి కార్యక్రమం చేపట్టి పెద్ద మొత్తంలో నేను డబల్ మెజారిటీతో గెలిచిన. నాకున్న 480 ఓట్లల్లో. అదేవిధంగా థర్డ్ టైం కూడా అంతే డంక బజాయించిన. అసలు నా ప్రత్యర్థులు నిలబడ్డా కానీ వాళ్ళు నాకు ఏ గాలికి కూడా పనికి రాకుండా పోయింది. అటువంటి మెజారిటీ ఇచ్చిన గ్రామము, ఆ గ్రామంలో చిన్న గ్రామంలో వారి సహాయ సహకారాలు ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో 100% డెవలప్మెంట్ చేసిన. 100%. అక్కడ సమస్య అనేది లేకుండా ఆర్మూరు పట్టణాన్ని చూస్తే, రాంపూర్ గ్రామాన్ని చూస్తే ఆర్మూరు పట్టణమే ఒక గ్రామంగా కనబడుతుంది. రాంపూర్ గ్రామము ఒక బస్తీగా కనబడుతుంది. నా ఊరిలో పెద్ద మనుషులు అన్నారు, స్త్రీ పురుషులు, వాళ్ళు ఏమన్నారంటే, ఏంటో తమ్మగా నువ్వు సర్పంచ్ అనే వాళ్ళు నాకు ఉండరు గ్రామంలో. మా సర్పంచ్ గంగాధర్ అని అన్నారు, మా తమ్ముడు గంగాధర్ అంటారు, లేక మా తాత గంగాధర్ అంటారు, మా కాకడు గంగాధర్ అంటారు. సర్పంచ్ అనే భాష ఉండదు చెప్తున్నాను. అయితే ఈ పేరు రావడానికి పూర్తిగా మీ ఆశీర్వాదం మెండుగా ఉండదు సార్, నన్ను కోరుకుంటున్నా. కానీ ఇదే విధంగా నన్ను రాంపూర్ని పేరు చేసుకొని రాంపూర్ గ్రామంని రాంపూర్ గంగాధర్ సర్పంచ్ గారి ద్వారా వారు ఆ రాంపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. సురేష్ రెడ్డి గారు దత్తత తీసుకొని చిన్న గ్రామాన్ని దత్తత తీసుకోవడం ఏంటి, ఆయన 3 సార్లు సర్పంచ్ చేయడం ఏంటి వారు అనే ఈ టాకు పలు సంఘాలలో కులాలు ప్రతి సంఘంలో చర్చ జరిగింది. ఆ చర్చకు అనుగుణంగా దాంతో పాటు రిజర్వేషన్ మార్పు ద్వారా నన్ను టెలికాం మెంబర్ గతంలో, ఈరోజు నన్ను రైల్వే బోర్డు డైరెక్టర్గా నన్ను నామినేట్ చేసేందుకు వరకు నేను నా కుటుంబము, నా కుమారుడు, నా పెద్ద కుమారుడు ఎప్పుడు కూడా నిన్ను భగవంతుని ఎంతవరకు తపన చేస్తారో నా పిల్లలు, నా 3 కొడుకులు నిన్ను ప్రతినిత్యం దినం క్షణక్షణం నిన్ను స్మరించుకుంటాను సార్. నేను మనస్ఫూర్తిగా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా పద్మశాలి కుల బాంధవులు 2004లో మాకు మండల్ ఎలక్షన్స్ జరిగినాయి. అక్కడ ఈ పెద్దలు ఇక్కడ వేదిక మీద ఉన్నారు, అమ్మల్ల శ్రీనివాస్ గారు కూడా పొరపాటు భాష వాడను, పొరపాటు తినిపిస్తే పని చేయను, తాయిపిస్తే పని చేయను. తాయిపియకుండా తినిపించకుండా వచ్చిన వ్యక్తికి 100% నేను పనిచేసి పెడతాను. ఎక్కడ కూడా దానికి దీనికి ఆశపడి పనిచేసే వ్యక్తి కాను. నా తండ్రి గారు చెప్పిండ్రు, తండ్రి గారు బొడ్డు రాజలింగం గారు, అయ్యా నానా నువ్వు చౌటుపల్లి దొరలంటే సామాన్య కుటుంబీకులు రారు. హనుమంతరెడ్డి అయిన మనమడంట చౌటుపల్లి సురేష్ రెడ్డి హనుమంతరెడ్డి గారిని స్వయంగా అన్నాడు. అదేవిధంగా వారితో సన్నిధానం చేయండి నాన్న, నువ్వు ఎవరన్నా నువ్వు రాజకీయంలో చేస్తున్నావు, మేము ఆర్థికంగా ఉన్న వాళ్ళం కాము, మామూలు కుటుంబీకులము మనము, ఎవరన్నా రాని ప్రబంధవులు కానీ గ్రామ ప్రజలు వచ్చి కానీ మొదటి మర్యాద మంచినీళ్ళు, నీ దగ్గర డబ్బులు ఉంటేనే వారికి ఛాయ్ రాయి, లేకుంటే ఏం అవసరం లేదు. కానీ వాళ్ళతో సన్నిధానంగా ఉండాలంటే నువ్వు ఎక్కడ కూడా ఏ క్షణం కూడా తప్పు చేయొద్దు.
పప్పు ఏంటి బిడ్డ అని మా అమ్మని లేపి 4 గంటల రాత్రికి ఈ మాట చెప్పడం జరిగింది. అదే రోజు నేను సర్పంచ్గా నామినేషన్ వేసిన. సర్పంచ్గా నామినేషన్ వేసి అంత భారీ మెజార్టీతో గెలిచిన 3 సార్లు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా మీకు మొత్తం కాకుండా గ్రామానికి పరిపాలన అందించినాను. ఇప్పుడు నా మీద పద్మశాలి కులబాంధాలు నిండు మనసుతోని ఆశతో ఉన్నారు. జీవన్ రెడ్డి గారు మాకు 50 లక్షలతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేయించారు. దాంతో పాటు ఇంకా చాలా మిగులు పనులు మిగిలిపోయి ఉన్నాయి. మాకు మండల్ పద్మశాలి ఫంక్షన్కు డైనింగ్ హాల్ లేదు. దాంతోపాటు ప్రహరీ గోడ లేదు. ఎలాంటి సౌకర్యాలు లేవు అక్కడ పెళ్లి శుభకార్యక్రమాలు జరుపుకోవడానికి. మీ ఆశీర్వాదము మీ ఆశీస్సులు నిండుగా మా పద్మశాలి కులబాంధులకు అవసరమని నేను సభాముఖంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. అయ్యా కార్యక్రమం ముందుకెళ్తున్న సమయంలో మనకు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి సార్ గారిని గౌరవంతో ఎవరు కూడా లంచ్కు వెళ్లకుండా కొద్దిసేపటి వరకు సార్ యొక్క సందేశం తర్వాత మనం అందరం వెళ్దాం. దయచేసి దానివల్ల మనకు ఆయన ఇచ్చే గౌరవంలో కొంచెం తరుగుదల అనిపిస్తుంది కాబట్టి దయచేసి ఉన్న వాళ్ళు అలాగే కూర్చోండి. ఒక 10-15 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి మీరు అందరూ ఉంటారని భావిస్తూ అందరికీ నమస్కారాలతో ఈరోజు ఒక గొప్ప సుదినం. మా యొక్క కుల బాంధవుడు మండల్ పద్మశాలి సంఘం అధ్యక్షులు అయినటువంటి శ్రీ బొడ్డు గంగాధర్ గారి యొక్క సన్మానం, అలాగే వారి యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మా ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా ఇక్కడికి వచ్చినటువంటి సభ్యులందరి తరఫు నుంచి కూడా మేము గట్టిగా ఆయనకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విశిష్టమైన వ్యక్తిగా ముఖ్య అతిథిగా ఈ ప్రాంతంలో అచంచలమైనటువంటి రాజకీయ చైతన్య భావజాలాన్ని ప్రజలందరికీ పంచినటువంటి పెద్దలు గౌరవనీయులు మా అందరికీ కూడా ఆదర్శమైనటువంటి శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారికి వినమ్రమైన నమస్కారాలతో మా ఫౌండేషన్ తరఫు నుంచి అలాగే మనందరి తరఫు నుంచి ఒకసారి గట్టిగా సార్కి చప్పట్లతో ఆర్మూర్కి తను ఏం చేసినందుకు మనందరం కూడా వారికి స్వాగతం తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి అందరూ కూడా విశిష్టమైన సేవలు ఆర్మూర్ పాల్గొన్న నియోజకవర్గాలకు సేవలు అందించినటువంటి వ్యక్తులందరూ కూడా మా యొక్క శుభాభినందనలతో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముఖ్యులైనటువంటి సాయిరెడ్డి గారు, భాస్కర్ గారు మరియు మా అన్న డాక్టర్ ప్రసాద్ గౌడ్ గారు, తాజుద్దీన్ గారు, సింగిరెడ్డి మోహన్ గారు, అలాగే ఇక్కడ ఇంకో పర్సన్ ఎవరు మిస్ అయ్యారు అన్న. సో వీరందరికీ కూడా మా ఫౌండేషన్ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ విశిష్ట నియమితులైన మన జిల్లా టెలికాం సభ్యులు అలాగే జిల్లా రైల్వే బోర్డు మెంబర్ గంగాధర్ గారికి ఆర్మూర్ పాల్గొండ నియోజకవర్గ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి వారిని సన్మానించడం జరిగేది. ఈ సన్మానం ప్రేమ ఆప్యాయతతో పాటు ఒక బాధ్యత. ఎందుకంటే ఇప్పుడే నేను సెలవిచ్చినట్టు
టెలికాం సర్వీసెస్ అంటే టెలిఫోన్ ఉపయోగం అనేది పెద్దెత్తున పెరిగిపోయారు కాబట్టి వినియోగదారులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అంటే డ్రాప్ కాల్స్ కానీ డేటాలో తగ్గించడం కానీ లేకుంటే కొన్ని ప్రాంతాలలో సెల్ టవర్ సరిగా పనిచేయలేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న యువకులకు వారికి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత వీరిపై ఉంటుంది. నేను కూడా ఈ అంశాన్ని అనేక సందర్భాల్లో పార్లమెంట్లో లేవనెత్తడం జరిగేది. గ్రామాల్లో ఈ సిగ్నల్స్ అనేవి సరిగ్గా లేవు. ఈ ముఖ్యంగా కన్స్యూమర్ ఫోరం ఏదైతే ఇంపార్టెంట్ ఉంటుందో వినియోగదారుల హక్కును కాపాడే బాధ్యత ఏదైతే ప్రభుత్వంపై ఉంటుందో ఆ బాధ్యత నెరవేర్చడంలో మరి ఆ బాధ్యత పూర్తి చేయడంలో లేకుండా ఆ చట్టంలో ఉన్న లోపాలు దీనివలన సామాన్యులకు ఇబ్బందులు పెడుతున్నాయి. టెలిఫోన్ యుగంలో కానీ వేరే ఆన్లైన్ సర్వీసెస్ వాడటంలో కానీ వారికి ఇచ్చిన హామీ ప్రకారంగా సర్వీసెస్ జరగటం లేదు. అందుకు దీంట్లో ఒక పెద్ద మార్పు రావాలి. ఈ మార్పు కేవలం ఆర్మూర్కే ప్రభుత్వం కాదు, దేశవ్యాప్తంగా రావాలి. అయితేనే ప్రభుత్వాలపై ఒత్తిడి ఉంటుంది. మరి వినియోగదారులు ఫోన్ వాడే వ్యక్తి కానీ గ్యాస్ వాడే వ్యక్తి కానీ కరెంట్ వాడే వ్యక్తి కానీ వారి హక్కులు వారు కట్టిన బిల్కి మరి అంత పూర్త సేవలు ప్రభుత్వం నుంచి లేకుంటే సంస్థల నుంచి అందే విధంగా ఈ వ్యవస్థను బలపరిస్తేనే మరి న్యాయం జరుగుతుంది అని ఒక చిన్న ప్రయత్నం ఆర్మూర్ నుంచి ప్రారంభించాము. ఈరోజు టెలికాం సభ్యులుగా అయిన వాళ్ళు తప్పనిసరిగా రాబోయే దినాల్లో దీనిపై అనేకమైన ఇక్కడ ఏ ప్రాంతాల్లో ఇబ్బందులు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో నిలబడి వారి వెంట మేము ఉంటాం. అన్ని విధాల మరి సౌకర్య వినియోగాలను కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. రైల్వే బోర్డు డైరెక్టర్గా సన్మాన కార్యక్రమానికి ఈరోజు కేఆర్ సురేష్ రెడ్డి ఎంపీ రాజ్యసభ సభ్యులు గారు ఇచ్చేసి వారి చేతుల మీదుగా నన్ను రైల్వే బోర్డు డైరెక్టర్గా సన్మాన కార్యక్రమం సన్మానించడం జరిగింది. నేను 1989లో వారి అనుచరుడిగా నేను వెన్నంటి ఉండి ఈరోజు వరకు సుమారు 38 సంవత్సరాలు 39 సంవత్సరాలు కావస్తుంది. వారి వెన్నంటి ఉన్నప్పటికీ వారు నా మీద నమ్మకంతో సర్పంచ్గా పోటీ చేయమని 3 పర్యాయాలు సర్పంచ్గా రాంపూర్ గ్రామానికి సేవలు అందించాను. అదేవిధంగా ఆ 3 పర్యాయాలు కూడా మచ్చ లేకుండా పరిపాలన సేవగా గ్రామానికి సేవలు అందించాను. తద్వారా గతంలో టెలికాం మెంబర్గా ఈరోజు రైల్వే బోర్డు డైరెక్టర్గా నాకు పదవులు నామినేట్ ఇప్పించినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి ఎల్లవేళలా వారి విన్నట్టు ఉంటూ వారు ఏమి చెప్పినా ఆ పని చేసుకుంటూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాను. నాకు సమయము సందర్భము వచ్చిన రోజు వారు సరాసరి నాతోని కాని పనిని వారు చేసి పెట్టుకుంది. ప్రజల పని కాబట్టి ప్రజానాయకుడు సురేష్ రెడ్డి గారు వారు ప్రతి పనిని కాదనకుండా చేసి పెట్టారు. నాకు భవిష్యత్తులో వారి వెన్నట్టు ఉన్నందుకు భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తున్నాను.